విశాఖ ఉక్కు కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఒక భావోద్వేగం. విశాఖలో ఉక్కు కర్మాగారం చుట్టూ వివాదం ముదురుతోంది. ఏళ్ల తరబడి నమ్మకానికి ప్రతీకగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంటు ఎందుకు సందిగ్ధంలో పడింది? నష్టాల పేరుతో ఒక పబ్లిక్ సెక్టార్ సంస్థను పక్కన పెడుతున్నారా, లేక ముందే రచించిన ఒక పెద్ద ప్లాను అమలవుతోందా? ఒకవైపు నష్టాల్లో ఉందనే కారణంతో చర్యలు, మరోవైపు అదే ప్రాంతంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్. ఇది యాదృచ్ఛికమా లేక ఒక వ్యూహాత్మక మార్పా? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తోంది? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాటి సాధించాలనుకున్న విశాఖ స్టీల్ ప్లాంటు మనుగడ ప్రశ్నార్థకమవుతోందా? భారతదేశంలో దశాబ్దాల చరిత్ర కలిగి ఉక్కు ఉత్పత్తిలో దేశ విదేశాల్లో నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా ఖ్యాతిగాంచిన కర్మాగారాన్ని పాలకులు నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 1970లలో ప్రారంభమైన ఒక కళ, ప్రాణత్యాగాలతో నిలిచిన ఉద్యమం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం. అదే నేడు ప్రశ్నార్థకంగా మారింది. విశాఖలో ఉక్కు కర్మాగారం చుట్టూ గందరగోళం మరింత ముదురుతోంది. ఒకవైపు నష్టాల బాటలో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మరోవైపు అదే ప్రాంతంలో కొత్త ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్లాంట్ ఎందుకు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది? కోవిడ్ తర్వాత నష్టాలు, క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం, అప్పులు పెరగడం, ఇవి నిజమైన కారణాలా లేక ఇంకేదైనా దాగి ఉందా? కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కానీ కొత్త నియామకాలు లేవు, ఉద్యోగాల కోతలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇది రక్షణ లేక నెమ్మదిగా మూసివేతకు దారితీసే వ్యూహమా? ఇదే సమయంలో అనకాపల్లి సమీపంలో కొత్త ప్రైవేట్ స్టీల్ ప్లాంటుకు అనుమతి, అది కూడా ఆర్సిలర్మిట్టల్ నిస్పాన్ స్టీల్ భాగస్వామ్యంతో. ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజలో పాల్గొనడం, ఇది యాదృచ్ఛికమా లేక పాత ప్లాంటును పక్కన పెట్టి కొత్త దానికి దారితీసే ప్రణాళిక? ఒకవైపు క్యాప్టివ్ మైన్స్ కోసం కార్మికుల పోరాటం, మరోవైపు ప్రైవేట్ ప్లాంటుకు సౌకర్యాల వర్షం, పబ్లిక్ సెక్టర్ కు కఠిన నియమాలు, ప్రైవేట్ కు ప్రోత్సాహకాలు. ఇది యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక మార్పు అనేది చర్చనీయాంశంగా మారింది. ఉక్కు కడ్డీలకు తుప్పుబట్టింది. ఏళ్ల తరబడి స్టీల్ ఉత్పత్తిలో పేరుగాంచిన కర్మాగారం మనుగడ ప్రశ్నార్థకమైంది. ఏటా 7.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నవరత్న హోదా దక్కించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిందట. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో 1970వ దశకంలో శంకుస్థాపన చేయబడి 10 ఏళ్లకు జాతికి అంకితమైంది. నాటి నుంచి నిన్న మొన్నటి దాకా వైజాగ్ స్టీల్ అంటే జనానికి నమ్మకం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంటును మోదీ సర్కార్ ప్రైవేటు పరం చేయాలన్న ఆరోపణలు ఏళ్ల తరబడి అలాగే చక్కర్లు కొడుతున్నాయి. 1971లో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షకు ఊతమిస్తూ నాటి కురుపాం జమీందారులు 6 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. తదనంతరం మరికొంత భూమిని సేకరించారు. విశాఖ ఉక్కు కేవలం ఒక పరిశ్రమ కాదు, అది వేల కుటుంబాల జీవనాధారం. ప్రస్తుతం 32 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గా రూపాంతరం చెంది సెయిల్లో నుంచి విడిపోయింది. నాటి నుంచి సొంత గనులు లేకపోయినా ఉక్కు ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. కోవిడ్ కారణంగా స్టీల్ ప్లాంట్ నష్టాలను చవిచూసింది. దీంతో కేంద్రం నష్టాల్లో ఉందనే కారణంతో ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వేలాది మంది కార్మికులు, లక్షల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ దిశగా అడుగులేసే. స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ ను కేటాయిస్తే తాము తిరిగి ప్లాంటును అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తామంటూ కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్పష్టం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమంటూ ఉద్యమ బాట పట్టే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇచ్చాపురం నుంచి తాడ వరకు ఏపీలో అఖిలపక్ష కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు భరోసా ఇస్తూ వచ్చింది. 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో మారిన సమీకరణాలతో మళ్లీ ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం తీరు మారకపోవడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఉద్యోగులను తొలగించడం, వీఆర్ఎస్ లాంటివి అమలు చేయడంతో స్టీల్ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తించింది. ఎన్నికల ముందు కూటమి సర్కార్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయమంటూ హామీ ఇవ్వడంతో కార్మికుల్లో కొంత హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్యాకేజీ
దీనిపై కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు నాడే అనేక సందేహాలు వ్యక్తపరిచాయి. కేంద్రానికి నిజంగానే స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్లో కొత్త రిక్రూట్మెంట్లు ఎందుకు చేపట్టలేదని, ఉన్న ఉద్యోగులను బలవంతంగా బయటికి పంపేశారంటూ ప్రశ్నించాయి. పైగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి ముందు విశాఖలో పర్యటించిన ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడకపోవడంతో కార్మిక సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు స్టీల్ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు చేపట్టారు. నిరసనలు, బందులు అంటూ ప్రజా రవాణాకు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. దీంతో శాంతియుత మార్గంలో కొద్ది రోజులు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. మరోవైపు స్టీల్ పరిరక్షణ పోరాట సమితి పేరుతో శాంతియుత పోరాటం సాగిస్తున్నారు. ఇక తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో మరో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెట్టి మరో ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టింది. ఇటీవలే మిట్టల్ సంస్థతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజలో పాల్గొనడంతో స్టీల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్ఎస్ఎల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఉత్తరాంధ్ర ఉక్కు నగరంగా చంద్రబాబు అభివర్ణించిన తీరును విశాఖ ఉక్కు కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ తో పాటు రాయితీలిచ్చి మరీ ప్రోత్సాహకాలు అందించిన పాలకుల ఆంతర్యమేంటో అంతుబట్టగా మేధావులు తికమక పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కాపాడి ఉక్కు ఉత్పత్తికి సహకరించాల్సిన ప్రభుత్వ పాలకులు స్టీల్ ప్లాంటును గాలికి వదిలేశారంటూ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయట. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమానికి 5 ఏళ్లు పూర్తయింది. గత ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కూటమి పాలన వరకు కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపై ఉద్యమిస్తూనే ఉన్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర పెద్దలు స్టీల్ ప్లాంట్ కాపాడుతామంటున్నారే తప్ప ఉద్యోగ సంఘాలకు ఖచ్చితమైన భరోసా ఇవ్వలేకపోతున్నారట. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించమని స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.